ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను అని. మరి మనకి ఏది కావాలన్నా, ఏది ఏమైనా కానీ సరే, ఏదన్నా కావాలి, ఏదన్నా అత్యవసరం ఏదైనా కానీ సరే అని మనము ఎవరిని అడుగుతాం? మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కాదనడం లేదు, నేను మనుషుల మీద ఆధారపడొద్దు, కానీ మనుషుల్ని మామూలుగా నువ్వు వాళ్ళు మామూలుగా అడిగి చూడు, కాదంట్లా. కానీ ఎక్కువ హోప్స్, ఎక్కువగా నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే మనుషులు చేసే సహాయము కంటే కూడా అత్యధికంగా చేయగల సమర్థుడు మన యేసయ్య మాత్రమే. జ్ఞాపకం ఉంచుకో. ఎన్నిసార్లు నీకు సహాయం చేయలేదు? ఎన్నిసార్లు నువ్వు మనసులో అనుకుంటే అవి వెంటనే కార్యరూపంలో దాల్చలేదు? కొన్ని విషయాలు లేట్ అవుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి అని అంటే అది ఎందుకో కారణమో తెలుసా? ఆ యొక్క ఆలస్యం వెనుక ఎంతో అద్భుతకరమైన ఒక మంచి పని ఉంటుంది. నిజమండి. ఏదైనా ఆలస్యం అవుతుందంటే నీలో నిరీక్షణ ఉండాలి. నీవు నిరీక్షించి వేచి ఉండగలిగే సమర్థత నీలో ఉండాలి. ఏదైనా అడుగు చూడు, దేవా నాకు ఇది కావాలని నీవు అడుగు. దేవుడిని సమస్తం నువ్వు ఏది అడిగినా కానీ సరే ఆయన నీకు చేయగల సమర్థుడు. మనుషులు చేసే కంటే కూడా మనుషుల సహాయము వ్యర్థము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే సహాయము నిరంతరం నిలుస్తుందండి. కాబట్టి మనం దేవుని యొక్క సహాయం కోసం వేచి ఉందాం. ఆయన చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనం జీవితంలో జరగాలంటే నువ్వు ఆయన నామమున నువ్వు ఏమి అడిగినా కానీ సరే చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వు అడిగి చూడు, అత్యధికమైన మేలును ఆశీర్వాదములు పొందుకుందువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.